అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. గురు పౌర్ణమి 2024 పంచాంగం ప్రకారం ఆషాఢ మాసం శుక్లపక్షంలో వచ్చే పౌర్ణమిని గురు పౌర్ణమి లేదా ఆషాఢ పౌర్ణమి అంటారు. ఈ పౌర్ణమికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ పవిత్రమైన రోజున శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది జూలై 21 ఆదివారం నాడు గురు పౌర్ణమి వచ్చింది. ఈ పవిత్రమైన రోజు శ్రీహరికి అంకితం ఇవ్వబడింది. మరోవైపు పురాణాల ప్రకారం మహాభారతాన్ని రచించిన వేదవ్యాసుడు గురు పౌర్ణమి రోజే జన్మించాడు. వ్యాస మహర్షి 4 వేదాలను రచించి ఈ భూమిపై ఉన్న మనుషులందరికీ జ్ఞానాన్ని అందించడం వల్ల తనను అందరూ గురువుగా భావిస్తారు. అందుకే ఆయన జన్మదినం సందర్భంగా గురు పౌర్ణమి జరుపుకుంటాము. ఈ పవిత్రమైన రోజు గురువులతో పాటు వ్యాస మహర్షిని కూడా పూజిస్తారు. ఈ రోజున గురువులు ఆశీర్వాదం తీసుకున్న వారికి ఖచ్చితంగా శుభ ఫలితాలను ఇస్తాయని చాలామంది నమ్ముతారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఎవరి జాతకంలోనైతే గురుస్థానం బలంగా ఉండదో వారు కూడా ఈ గురు పూజ వల్ల మంచి ప్రయోజనాలను పొందుతారు. ఈ నేపథ్యంలో గురు పూజకు శుభముహూర్తం ఎప్పుడు, గురు పౌర్ణమి కథ ప్రాముఖ్యత ఏంటో ఇప్పుడు మనము తెలుసుకుందాము. ఈ ఏడాది జూలై 20 తేదీ అంటే శనివారం సాయంత్రం 5:59 పౌర్ణమి తిథి ప్రారంభం అవుతుంది. ఆ మరుసటి రోజు అంటే 21 జూలై 2024 ఆదివారం మధ్యాహ్నం 3:46 పౌర్ణమి తిథి ముగుస్తుంది. గురు పౌర్ణమి రోజు సూర్యోదయం కంటే ముందుగానే తలంటు స్నానం చేయాలి. ఈ పవిత్రమైన రోజు విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని ఆరాధించాలి. గురు పౌర్ణమి వేళ వ్యాస మహర్షిని కూడా పూజించడం వల్ల విశేష ప్రయోజనాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. ఈరోజు గురువులను కూడా పూజించాలి. గురు పౌర్ణమి వేళ చంద్రుడిని ఆరాధించడం వల్ల ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. ఈ రోజున చంద్రుడికి ఆద్యం సమర్పించడం వల్ల జాతకంలో ఉన్న దోషాల నుంచి విముక్తి లభిస్తుందని చాలామంది నమ్ముతారు. గురు పౌర్ణమి రోజున కొన్ని వస్తువులను దానం చేయడం చాలా మంచిది. శనగలు కానివ్వండి, శనగపప్పు కానివ్వండి, అలాగే పసుపు వస్త్రాలను దానం చేయడం వల్ల చాలా మంచి జరుగుతుంది. అలాగే గోమాతకి నవధాన్యాలను సమర్పించడం కానివ్వండి, అరటిపళ్ళను సమర్పించడం వల్ల, ఇలా చేయడం వల్ల మీకు ఆరోగ్య సమస్యలు కానివ్వండి, అలాగే కుటుంబ సమస్యలు కానివ్వండి, అలాగే ధన సమస్యలు ఎలాంటివైనా మీకున్న సమస్యలన్నీ తొలగిపోతాయి. మీకు వీలైతే శివాలయంకి వెళ్ళి శివుని దర్శనం చేసుకోండి, లేదా ఇంట్లోనైనా శివునికి పూజ అనేది చేసుకోండి, శివాభిషేకం చేయండి. ఇలా చేయడం వల్ల మీకైతే చాలా శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.